వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూట్ బై సిద్ధు. ఇప్పుడు టైం లిటరల్లీ 5:30 అవుతుంది. మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి రెడీ అయ్యి స్టార్ గేజింగ్ చేద్దామని చెప్పి బీచ్ దగ్గరికి వచ్చాము. స్కైలో స్టార్స్ అయితే మామూలుగా లేవు, అసలు అద్దరు కొట్టేసింది. బాగున్నాయి. ఇప్పుడైతే చీకట్లో ఏం కనిపించట్లేదు. మేము కూడా ఫోన్ టవర్ చేసుకొని మరి మీ బ్లాగ్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి స్టార్స్ అయితే. సో ఈరోజు మార్నింగ్ మన బ్లాగ్ స్టార్టింగ్ బీచ్లో స్టార్స్ చూసుకుంటూ, బీచ్కి ఎదురుగా బీచ్ ఉంది. సౌండ్ అయితే అల్టిమేట్గా ఉంది. బ్యూటిఫుల్ మార్నింగ్ విత్ బ్యూటిఫుల్ స్టార్ట్. బాగుంది చాలా. మీకు ఇక్కడ వినిపిస్తుందా వాటర్ సౌండ్, వేవ్ సౌండ్? చాలా బాగుంది. సో కొంచెం సన్లైట్ వచ్చిన తర్వాత మీకు బీచ్ చూపిస్తాను. ఓకేనా? చలో బాయ్ ప్రస్తుతానికి. హై ఫ్రెండ్స్, 40 మినిట్స్ వేసి బీచ్లో కూర్చొని 40 మినిట్స్ తర్వాత ఇప్పుడే కొంచెం లైట్గా సన్లైట్ వచ్చింది. వెనకాల బీచ్ చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ వేవ్స్ అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైం కంటే ఎర్లీ మార్నింగ్. ఒక సైడ్ బీచ్ ఎంత బాగుందో, అపోజిట్ సైడ్ కొన్ని ట్రీస్ ఉన్నాయన్నమాట. ట్రీస్ మధ్యలో బీచ్ వాటర్. అసలు ఆ ట్రీస్ సైడ్ లొకేషన్ చూసి వెనకాలంతా ఎల్లో కలర్ ఉంది, మధ్యలో గ్రీన్. అసలు అల్టిమేట్గా అనిపిస్తుంది. మధ్య మధ్యలో వాటర్ ఉన్నాయి అక్కడ. కరెక్ట్గా రేస్ వచ్చి వాటర్ మీద పడ్డాము. మళ్ళీ డిఫరెంట్గా ఉంది. సార్ మీకు చూపిస్తూ చూడండి ఒకసారి. అసలు చూడండి అటువైపు చూసారు ఎంత బాగుందో, చూసారు అసలు ఈ ప్లేస్ ఇది. అటు చూడండి, ఇంకా చాలా బాగుంది అసలు చూడడానికి. చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చిందే అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు కనుక ఈ వ్యూ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. అలా బాగుంది. కానీ బట్ వీఆర్ గెటింగ్ లేట్. నాకు ఈరోజు సాయంత్రం ఆఫీస్ కూడా ఉంది. వెళ్ళడం వల్ల మనకి నిన్న ప్రామిస్ చేసినట్లే మీకు నేను శ్రీవర్ధన్ బీచ్ చూపించాలి. కొంచెం ఒక 5-10 మినిట్స్ ఉండి ముందుకెళ్తాను మేము ఇక్కడ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, ఆన్ ది వే వెళ్ళేటప్పుడు ఆర్వీ బీచ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో మాకు రాక్స్ కనబడ్డాయి. చిన్న బీచ్ అనమాట. చాలా బాగుంది. ఈ రాక్ వ్యూ కూడా డిఫరెంట్గా. కొంచెం కెమెరాని కొంచెం వెనకాలకి ఉంటాను, చూడండి ఇంకా బాగుందో చూడండి. మొత్తం రాక్స్ ఉన్నాయి. అటువైపు అయితే ఇంకెక్కువ ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది లొకేషన్ ఇది. వెనకాలంతా అరేబియన్ సీ, రాక్స్, సూపర్ అల్టిమేట్. బాగుంది చూడండి, నైస్ కదా. మీకు కనుక లొకేషన్ నచ్చినట్లయితే కమెంట్ చేయండి లొకేషన్ ఎలా ఉందండి, మర్చిపోకండి. ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి వాటర్లో, చిన్న చిన్నది. మనము చిన్న సాహసం చేద్దాం, జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ షూస్ అందులో పడితే కథమే, బిస్కెట్ తడిచిపోతాయి మొత్తం. కొంచెం జూమ్ చేద్దాం. సూపర్ లొకేషన్ కదా. చాలా బాగా నచ్చింది నాకు. By the way, anyway, Sidhu is missing. My wife Ramya is missing. కమ్ముతో నచ్చింది. నెక్స్ట్ టైం లొకేషన్స్ ఐడియా ఉంటాయి కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మాకే కొంచెం ఇబ్బంది అనిపించింది. నేను ఈవినింగ్ ఇక్కడ దాకా వాటర్ లేకుండా చాలా లోపలికి ఉండే వాటర్ ఇక్కడికి. నైస్ లొకేషన్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి వెనకాల మన బ్యూటిఫుల్ 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 వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు బాగుంది లైటింగ్. నిన్న బాగా మన మార్నింగ్ టైం వచ్చేసరికి లైటింగ్ అసలు బాగాలేకుండా నేను లాస్ట్ వీడియోలో మనకి ఎర్లీ మార్నింగ్ కాబట్టి సన్ అటువైపు ఉంటుంది కాబట్టి మనం బాగా కనిపిస్తాం. ఇప్పుడు చాలా బాగుంది. నిన్న సన్సెట్ చూసే ఉంటారు లాస్ట్ వీడియోలో. చాలా బాగా వచ్చింది సన్సెట్ అయితే. అసలు ఇక్కడే కూర్చుని పోయినాం మేము 1 అవర్ వరకు అలా. ఇక్కడికి వచ్చి ఇన్ కేస్
మీరు కనుక దేవగర్ బీచ్కి వస్తే మాత్రము ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకూడదు. మనకి ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే దేవగర్ బీచ్ నుంచి అరవి బీచ్కి వెళ్ళే రూట్లో ఒక కొండ వస్తుంది. ఆ కొండ పక్కనే సముద్రము, పక్కనే రోడ్డు. సో మనం రోడ్లో క్రాస్ అవ్వచ్చు. ఇట్లా రైలింగ్ ఉంటుంది. రైలింగ్ క్రాస్ వచ్చి ఇక్కడ రాయలు ఉంటాయి అన్నమాట, స్టోన్స్. వీటి మీద కూర్చొని మంచి సూపర్ ఫొటోస్ దిగొచ్చు. చాలా బాగున్నాయి. దూరంగా చాలా బోట్స్ కనిపిస్తున్నాయి అక్కడ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నా అక్కడ పోర్ట్ కూడా ఒకటి ఉంది. మేబీ బోటింగ్ దాంట్లో అవైలబిలిటీ ఉండొచ్చు అనుకుంటా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడైతే టైం లేదు అసలు. ఈ దగ్గరలో ఇంకా మనకి చాలా బీచెస్ ఉన్నాయి, ఇదే కాదు కానీ వేరే సైడ్ కూడా ఉన్నాయి. ఇన్కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్ చేయండి. ఇంకా బీచెస్కి వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. సో నేను అవి ఎక్స్ప్లోర్ చేస్తాను ఆ బీచెస్ కూడా. చలో బై. ముందు ఇంకా అరబీ బీచ్కి వెళ్ళి మీకు ప్రామిస్ చేసినట్టుగా శిర్వర్ధిని బీచ్ హైట్ ఎట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూపించి లెట్స్ గో హోమ్. ఆల్రెడీ మీకు చెప్పాను నేను. అరవీ బీచ్ ప్రత్యేకత ఏంటంటే ఇదే బీచ్ ఉంటుంది, పక్కనే రోడ్డు ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది డ్రైవ్ చేసేటప్పుడు బైక్. మీకు నచ్చినట్టయితే కానీ ఈ రోడ్ బీచ్ పక్కనే రోడ్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. చూడండి పక్కనే బీచ్ లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ దేవిగర్ బీచ్కి లోపలికి వెళ్ళాం, చాలాసేపు టైం స్పెండ్ చేస్తాం కదా. ఇక్కడికి వెళ్ళి జస్ట్ మీకు వ్యూ చూపిస్తున్నాను, పక్కనే ఉంది చూడండి. వాటర్ కూడా చాలా దగ్గరకు వచ్చేసాయి. నేను చాలా దూరం ఉండడం మీకు చెప్పాను కదా, నేను నడవలేమో అని చెప్పాను, గుర్తుండి ఉంటుంది మీకు. సో ఇక్కడ ఉన్నాము, వ్యూ అయితే చింపేసింది. రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాను నేనైతే, బాగా అనిపించింది. చలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శిర్వర్ధన్ బీచ్కి వెళ్తే మన పని ఫినిష్. వర్త్ భయ్యా, వర్త్. అన్ని బీచెస్ మామూలు వర్త్ కాదు, ఈరోజు పైసా వసూల్. చలో పదండి నెక్స్ట్ బీచ్కి వెళ్దాం. ఇంకా లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము శిర్వర్ధన్ బీచ్కి వచ్చామన్నమాట. రాగానే లక్కీగా మనకి ఒక వాటర్ యాక్టివిటీ కానీ స్టార్ట్ అయ్యింది ఇక్కడ. వాటర్ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాయి. అడిగాను ఆల్మోస్ట్ 10 o'clock వరకు మనకి ఈ రాక్స్ వరకు వస్తాయంట. పర్లేదు, కానీ వాటర్ మాత్రం నిన్న చూసిన దానికి చూడండి, లాస్ట్ వీళ్ళు చాలా దూరం ఉన్న వాటర్ చాలా దగ్గరకు వచ్చాయి, ఇంకా దగ్గరకు వస్తాయని చెప్పేసి అన్నారు. బోటింగ్ స్టార్ట్ అయింది. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. పర్ పర్సన్ 20 rupees అన్నారు. అక్కడ లోపల చూసారా, అంత దూరం లోపలికి తీసుకెళ్తానని చెప్పేసి అన్నారు. వెరీ మచ్ వెరీ ఎక్సైటెడ్. ఫైనల్లీ ఒక యాక్టివిటీ చేయబోతున్నాము. నేనైతే అసలు చాలా ఫీల్ అయ్యాను, ఏం చేయలేకపోతున్నామే వాటర్ యాక్టివిటీ అని చెప్పి. సీలో ఎప్పుడు చేయలేదు బోటింగ్, మామూలుగా చేశాను కానీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. లెట్స్ గో. బోట్ ఎక్కిన తర్వాత మీకు నేను మిగతా వ్యూస్ చూపిస్తే మన బోటు. చలో బోట్ ఎక్కిన తర్వాత మా తమ్ముడు ఆల్రెడీ ఎక్కేసాడు, నేను ఎక్కబోతున్నా. ఇద్దరు పెట్టిన పిచ్చ పెట్టినా తగిన పని కాక నైపోయిన. లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. లైఫ్ జాకెట్స్ తీసుకొని మీకు కనపడి బోటింగ్ స్టార్ట్ అయింది. మీకు ఇప్పుడు ముందు వ్యూ చూపిస్తా బోట్తో. ఆల్రెడీ బోట్ షేక్ అవ్వడం స్టార్ట్ అయింది. ముందు పెద్ద వేవ్స్ వస్తున్నాయి. అక్కడెక్కడో బోట్స్ కనిపిస్తాయి, చూసారా? అంత దూరం తీసుకెళ్తానని చెప్పారు. వెరీ మచ్ ఎక్సైటెడ్. ఓ చాలా పెద్ద వేవ్ వస్తుంది. బోట్లు కూడా స్టార్ట్ చేశారు. గోయింగ్. ఓ కానీ ఫోన్ చాలా గట్టిగా పట్టుకోవాలి.
వెరీ డేంజరస్. అటు ఇటు అయితే ఫోన్ పడిపోతుంది మళ్ళీ వాటర్లో. అయితే చాలా భయం పడుతుంది నాకు. వామ్మో చాలా గట్టిగా పట్టుకోవాలండి. అర్థమైంది మాకు చాలా డేంజర్ అని చెప్పి. చాలా డేంజరు. స్టార్టింగ్ లో వేవ్స్ పెద్ద పెద్దగా వచ్చాయి. నాకైతే చెప్పాల్సిన అవసరం లేదు. 1, 2 స్టార్ట్ అయ్యి భయం, అంత భయం వేసింది నాకు. ముందు ఒకటి పెద్దది వస్తుంది. ఓహో, ప్రతి వేవ్ రాగానే బోట్ కింద ఫట్ 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 అని కొట్టేసుకుంటుంది అనమాట. అమ్మో, क्या भैया? वेव्स है ना उधर रहते। वो अंदर जाते वेव्स कम हो जाता. हाँ, अंदर वेव नहीं रहते. ओके, उधर ही नजदीकी वेव्स रहते. हाय हाय, अभी हाय बोला भैया. आपका नाम क्या है भैया? नारायण वाघे. आपका नाम? नरेंद्र वाघे. ओके, कितना साल से कर रहे हैं भैया इधर आप? अब 2 साल से अभी नया बोट निकाल, नया बोट तो बचपन से फिशरमैन है मैं. ओके, इधर वो गांव भी है ना, पूरा फिशिंग का गांव है ना वो? जूना बंदर. हाँ, जूना बंदर. ट्यूना भी? जूना बंदर. ट्यूना बंदर गांव का नाम? गाँव का नाम. अच्छा, मछली का नाम ही रख दिया ट्यूना. सब फिश ओके, అనేసరికి అన్నమూలు కొంచెం ముందు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు బోట్ మీద కొంచెం ముందు తీసుకెళ్తున్నారు. బోటింగ్, అది ఫిషింగ్ బోటింగ్ తీసుకెళ్తున్నారు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు అసలు. వాళ్ళు చవక అసలు మనం చెప్పగానే వాళ్ళు ముందు తీసుకెళ్ళిపోతున్నారు. వర్త్ భయ్యా, వర్త్. వెనకాల రోప్స్ లాగా, వెనకాల రూప్స్ తీస్తున్నారు. అంతా వల్ల అనమాట. సో వాళ్ళు పోయి అక్కడికి వెనకలికి వాళ్ళని లాగుతున్నారు బోట్తో. అసలు చూసారు కదా బోటింగ్ ఫిష్ అది. చూసారు కదా సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. అల్టిమేట్ అంటే అల్టిమేట్ అసలు. ఇక మేము రిటర్న్ వెళ్తున్నాం బీచ్ దగ్గరికి. ఫైనలీ బోటింగ్ ఎట్ అరేబియన్ సీ. తప్పకుండా చూడండి. మీకు కనుక ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేసుకోండి. నెక్స్ట్ టైం రమ్య, సిద్ధు, కుదిరితే మా మమ్మీని మా డాడీ కూడా తీసుకొస్తుంది ఇక్కడికి. అసలు మిస్ అయ్యేది లేదు అసలు. బాబోయ్, ఆల్మోస్ట్ ఇంకా మాక్సిమం ఇంకా 500 మీటర్స్లో మనం బీచ్కి రీచ్ అయిపోతాము. వేవ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మనము ఫోన్ దగ్గర పెట్టేసుకుంటే బెస్ట్. అల్టిమేట్ అండి అసలు. ఆల్మోస్ట్ కంప్లీట్ బోట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇప్పుడే బయటకు వచ్చాము వాటర్లో నుంచి. అసలు నో వర్డ్స్, ఏమని చెప్తాను చెప్పండి. ఇంత అద్భుతమైన బోట్ రైడ్. అసలు ఒకసారి మీకు వెళ్ళి బోట్ దగ్గరికి లోపల బోట్ ఎలా ఉంది అన్నీ చూపిస్తాను. ఇంకేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉన్నా సరే మీకు ఇస్తాను. ఎందుకంటే మేము నేను ఈవినింగ్ వచ్చినప్పుడు బోట్ లేకుండే. ఇప్పుడైతే బోట్ ఉంది కాబట్టి మీకు దగ్గరికి ఒకసారి బోట్ చూపిస్తాను. ఇదేండి మేము వచ్చిన బోట్. ఇప్పుడు చాలా కొత్త బోట్ అని చెప్పారు అన్న వాళ్ళు. ఈ అన్ననా ఇంకా ఈ అన్న ఇద్దరు కలిసి తీసుకెళ్ళారు లోపలికి. చూడండి బోట్, లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. ఇది ఫుల్ క్యాన్, అదేమో మోటార్, ఇది బోట్. చాలా సేఫ్గా అనిపించింది నాకు. అన్నలు కూడా చాలా జాగ్రత్తగా మెల్లగా తీసుకెళ్లారు. बहुत अच्छा लेकर जाइए भैया, बहुत अच्छा लगा. कुछ भी डर तो नहीं लगा. आगे आगे डर लगा था, लेकिन अंदर जाने के बाद सब कुछ ठीक है. लाइक शेयर और सब्सक्राइब. థ్యాంక్ యూ. ఓకే భయ్యా, చలో బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అన్న వాళ్ళ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. సో తప్పకుండా ఇన్ కేస్ మీరు కనుక ఇక్కడికి వస్తే వాళ్ళని రిఫర్ అవ్వచ్చు. నంబర్ చూసి ఇలా కాల్ చేస్తే తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతారు. ఈవినింగ్ వచ్చినా సరే ఉంటారంట.
హాయ్ ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదా వెనకాల బీచ్, ఒక వాటర్లో చాలా మంది ఆడుతున్నారు. టూరిస్టులు చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఇంతసేపు మనం చేసిన బోటింగ్ ఇదే. అన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక్కడ డాల్ఫిన్స్ కూడా కనపడుతుంటే అన్న వాళ్ళు చెప్పారు మాకు. ఆ, కానీ మాకు గాలి ఎక్కువ ఉండడం వల్ల డాల్ఫిన్స్ రాలేవని చెప్పి అన్నారు అన్న వాళ్ళు. కానీ అన్న దగ్గర వీడియోస్ ఉన్నాయంట. సో మాకు అన్న కొన్ని వీడియోస్ పంపించారు మాకు. నేను వాటిని మీకు యూట్యూబ్లో యాడ్ చేస్తాను, వాటిని చూడండి. ఇక్కడికి వస్తే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా. 4 देखो एक साथ दोनों एक साथ హాయ్ ఫ్రెండ్స్, ఇంకా శ్రీవర్ధనికి మేము స్టార్ట్ అయిపోతున్నాము. బోటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. చాలా బాగుండే, అన్న వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే. వెళ్ళాలనిపించట్లేదు కానీ ఇంకా మేము వెళ్ళాలి కదా, తప్పదు కదా. ఇక్కడ ఉండే మనం ఇక్కడ ఉండాలం కాదు కాబట్టి జస్ట్ ట్రిప్గా వచ్చాము, ఎంజాయ్ చేసాము. 2 days కింద వచ్చాము. ఈరోజు మా 1 day నైట్ స్టే చేసాము. ఇప్పుడు మార్నింగ్ టైం అరౌండ్ 9 అవుతుంది. వెరీ బ్యూటిఫుల్, చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా చలో ఇక స్టార్ట్ అయిపోతున్నాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో నుంచి మన సిద్ధు కూడా వీడియోలో యాడ్ అయిపోతాడు. చలో బాయ్ బాయ్, శ్రీవర్ధన్ బీచ్. చలో బాయ్.